చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టును అయితే సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఇప్పుడు 5 సభ్యులతో ఒక ఇండిపెండెంట్ సిట్టును అయితే సుప్రీంకోర్టు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. ఇద్దరు సిబిఐ నుంచి ఉంటారు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారులు ఇద్దరు ఉంటారు, ఒకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరు ఉంటారు. ఈ కమిటీ నియామకం పైన ఆ, ప్రముఖ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం తీసుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఈ కొత్తగా జరిగిన ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఈ కేసులో తీసినటువంటి కమిటీ పట్ల అన్ని వైపుల నుంచి సానుకూలంగా రావడం. ఇప్పుడు శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో జరిగిన ఆరోపణలు ఏదైతే చంద్రబాబు గారు చేశారో, ఏ పాయింట్ లో కూడా ఎవరికి ఏకాభిప్రాయం లేదు. ఆడేం జరిగిందో పక్కన పెట్టేసి నువ్వు అంటే నువ్వు అని తిట్టుకుంటా ఉన్నారు. ఫస్ట్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ ద్వారా స్పందించినప్పుడు చూశాను, వెల్కమ్ చెప్పాడు. వెల్కమ్ చెప్పాడు. సత్యమేవ జయతే అన్నాడు. సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఓం నమో వెంకటేశ్వర పదం ఆడు, ఇప్పుడు వాడాడు. అంటే కాంపిటీషన్ ఉంది పవన్ కళ్యాణ్ నుంచి. ఒక్క నిమిషము, పవన్ కళ్యాణ్ నుంచి విపరీతం. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఇప్పుడు కొత్త విశ్లేషణ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాంపిటేటర్ అవుతున్నాడు, మొత్తం కూటమికి ఇబ్బంది తెచ్చేలా ఉంది, చంద్రబాబు నాయుడు ఐడియాలజీకి డిఫరెంట్ గా ఉంది, ఆయన యాటిట్యూడ్ మొత్తం కూటమి మీద ఒత్తిడి పడుతుందని మాట్లాడుతున్నారు బహుశా అప్పుడే. ఖచ్చితంగా కూటమికి లాభం కన్నా కూటమికి నష్టం చేస్తున్నాడు అంచనా మాత్రం కరెక్ట్. కాబట్టి ఇంకోటి యాడ్ చేయాల్సింది జగన్కి లాభం చేస్తున్నాడేమో అనే పరోక్షంగా అని చెప్పుకోవాలి. అదొకటి చెప్పట్లేదు వాళ్ళు. పాయింట్ ఏంటంటే ఇంకా ఆయన స్పందించలా, సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఉంటానని నిన్న చెప్పాడు, ఆయన ఇంతవరకు స్పందించలా. బట్ వాళ్ళు స్పందించారు, బీజేపీ వాళ్ళు స్పందించారు. వైసీపీ జగన్ గారు 2 గంటల ప్రెస్ మీట్ ఏం మాట్లాడుతుంది, మిగతా కూడా మాజీ చైర్మన్ అంతా కూడా ఉన్నంతలో వెల్కమ్ చెప్పారు. అంటే కొంత బ్రాడ్ గా యాక్సెప్టెన్స్ వస్తా ఉంది. దీనికి 2 కారణాలు. ఒకటి, సిట్ని కానీ యాజ్ టీజ్ గా ఒప్పుకోండి అనుకో సుప్రీంకోర్టు, వైసీపీ సహజంగా దీనికి భిన్నంగా చూసుకుంటుంది. సిట్ని కంప్లీట్ గా రద్దు చేసేసి ఓన్లీ కేంద్రం పోయింది అనుకో, రాజకీయ కొంత తెలుగుదేశానికి ఇబ్బంది కాబట్టి కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తుండేదేమో. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి నొప్పించి, ఎందుకంటే ఇది రాజకీయ సమస్యగా మారిపోవడం వల్ల. సమస్యగా అంటే మనం అనొచ్చు, రాజ్యాంగంలో ఎక్కడుంది, రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు కోర్టు తీర్పిచ్చినా సమాజం కూడా అది తీర్పిచ్చినట్టుగా భావించాలి. చాలా సందర్భాల్లో కోర్టులు ఆ వ్యాఖ్యలు చేసి మేము స్టడీ చేసినట్టుగా భావించాలి కదా అని. ఇట్లా వైడర్ దృష్టిలో పెట్టుకొని అందరి ఏకాభిప్రాయం తీసుకోవడం కోసమే ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా నాకైతే అర్థం అవుతుంది. అంటే సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ కూడా చెప్పారు ఒకటి, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టుని నేను బాగా నిశ్చితంగా గమనించిన వ్యవహారాన్ని, ఆ సిట్టు అధికారులపైన ఎలాంటి అభ్యంతరం లేదు అంటూనే ఇంకా విశ్వసనీయత పెరగాలంటే ఒక సీనియర్ కేంద్ర అధికారితో పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఎక్కడో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది, దీన్నంతా ఈ దర్యాప్తునంతా తమ ఆధీనంలోనే తెచ్చుకుంటే కొద్ది మేర బాగుంటుంది అన్న ఒపీనియన్తో కేంద్రం ఉందేమో అనిపించింది. ఇప్పుడు దీనిపై మొదటి రియాక్షన్ పురంధేశ్వర్ గారు చెప్పాలి. ఇప్పుడు ఆమె చాలా మాట్లాడారు కదా, సిట్టు బ్రహ్మాండంగా వేశారు, రెండోది జరిగిపోయింది, ముఖ్యమంత్రి దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇన్ని మాట్లాడారు కదా. ఈ సిట్టు ఎవరైనా సరే ఒక స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులు బాగలేరని చెప్పరు కదా. ఆ సిట్టు అధికారుల పట్ల పాజిటివ్ ఒపీనియన్ చెప్తారు, వాళ్ళపైన ఆరోపణలు కూడా లేవు కాబట్టి. అలా ఉన్నప్పుడు దాన్ని ఎందుకే యాక్సెప్ట్ చేయలేదు? విశ్వసనీయత పెరగాలంటే అనే పదం ఎందుకు వాడారు? విశ్వసనీయత సమస్య ఎక్కడ వస్తుంది? అదే చీఫ్ మినిస్టర్ విచారణ ఆధారంతో సంబంధం లేకుండా రాజకీయ అభిప్రాయంతో విమర్శలు చేసేసినాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో బాబాయ్ చేసేసాడు కాబట్టి ఇది కూడా చేస్తుంటాడు. ఇదే కదా ప్రకాశం గారి బోట్లైనా ఇదైనా ఇదే. దాన్ని అక్కడ పోయింది విశ్వసనీయత, అధికారుల పైన విశ్వసనీయత లాగా కాదు. చంద్రబాబు గారు వన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని పర్యవసనాలు ఆయన వేసిన కమిటీ మీద ఉంటుంది అని సిట్ అంటా ఉంది, కేంద్ర ప్రభుత్వం అంటుంది. సొలిసిటర్ జనరల్ అన్నారంటే కేంద్ర ప్రభుత్వం అన్నట్టే కదా. మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పురంధేశ్వర్ గారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అది లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్లా స్పందిస్తారో చూడాలని. కాబట్టి ఖచ్చితంగా ఆ యాంగిల్ చూసినప్పుడు బీజేపీకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మనమే తగిలిచ్చాంగా. ఇప్పుడు మనం ఆ వ్యాఖ్యలు కానీ చంద్రబాబు గారు చేయకుండా సిట్టేసి ఉంటే ఒక రకంగా ఉండేది, సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుండేది. ఎప్పుడైతే వ్యాఖ్యలు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి అది వెళ్ళింది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళడం ద్వారా రేపు సమస్య పరిష్కరించిన సెంట్రల్ గవర్నమెంట్ పరిష్కరించిన అవుతుంది. ఇప్పుడు మీరేసిన సిట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించినట్టుగా భావించిన చంద్రబాబు గారికి లాభం కాదు కదా. బీజేపీకి ఇది అడ్వాంటేజ్ చేస్తుంది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు, సిబిఐ ఇవన్నీ అవునన్నా కాదన్నా సిబిఐనే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. అక్కడ ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సభ్యుడే,
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, అంటే ముగ్గురు అటువైపు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉంటారు. ఫ్యూచర్ లో ఏమన్నా ఇబ్బందులు వచ్చాయనుకోండి టీడీపీకి బీజేపీకి, అప్పుడు దీని ప్రభావం ఏమైనా పడుతుందా? వెంటనే రిపోర్ట్ ఇస్తారా అసలు వీళ్ళు? మీరు ప్రస్తావించినట్టు విచారణ సంస్థలు ఆ రకమైన చట్టంలో ఇరుక్కోవడం అనేది దురదృష్టకరం. స్వతంత్రంగా పనిచేయాల్సిన విచారణ సంస్థలు ఇట్లాంటి దానికి కారణాలు కూడా అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి మీరు చెప్పిన ప్రస్తావనలో. అయితే ఇక్కడ విచారణ తీరులో జోక్యాలు ప్రభావం ఉండకపోవచ్చు, కానీ ఆ విచారణ బయట పెట్టాలిగా. ఇప్పుడు సిబిఐ విచారణ అధికారులు బుట్టే ఎంత ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసినా నివేదిక ఎట్టబడితే అట్ట రాదు. కానీ ఆ నివేదిక ఇప్పుడు ఇవ్వాలి. సుప్రీంకోర్టు నాకు తెలిసి కాల పరిమితి పెట్టినట్టుగా లేదు, ఇంత లోపల ఫినిష్ చేయాలని కాల పరిమితి లేదు. కాబట్టి బహుశా మళ్ళీ కోర్టుకి వెళ్తే మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏమైనా చెప్పొచ్చేమో కానీ ఎంతకాలం పెడతారని. కానీ కాల పరిమితి లేదు కాబట్టి సిబిఐ ఎప్పుడు రిలీజ్ చేయాలి దీన్ని అనేది కేంద్ర ప్రభుత్వం కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా రాజకీయ అంశాలు ముందుకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దీన్ని బయటికి తీయాలి అనేది మాత్రం కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, అది కూడా కొంచెం క్రూషియలే కదా. ఉదాహరణగా రిపోర్ట్ లో డిఫరెంట్ గా వచ్చింది అనుకోండి ప్రభుత్వానికి, అది వచ్చిన కదా నష్టం కదా. అట్లా తొక్కు పెట్టుకుంటే అది ఏమీ తెలియదు కదా, ఆరోపణలు చేసుకుంటా ఉంటారు కదా. ఇట్లాంటి వాటికి మాత్రం అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసే సిట్ అయి ఉంటే ఇంకా ముఖ్యమంత్రి ఒక లైన్ చెప్పారు కాబట్టి ఆయన వ్యాఖ్యలకి భిన్నంగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే, అవును కలిసిందంట, మేము అక్కడ వంట చేసే వాళ్ళని అడిగినాము, శ్రీ వైష్ణవులను అడిగాము, అక్కడ సిబ్బందిని అడిగాము, గత 5 ఏళ్ళు అయితే పాపం అరాచకం జరిగిందని వాళ్ళంతా మా దగ్గర కన్నీరు పెట్టారు, కాకపోతే ఎవిడెన్స్ లేదు మన దగ్గర, జరిగి ఉండవచ్చు అని ఏపీ ప్రభుత్వ సిట్ అయితే ఇచ్చేదేమో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా. కానీ ఇప్పుడు సిబిఐ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ, ఇక్కడ ఈ కమిటీ చంద్రబాబు లాస్ట్ లో ఏం అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకి ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి ఆధారాలు దొరకలేదు అంటే చాలు కదా, విపరీతమైన డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అంటే సింపుల్ గా ఫుడ్ సేఫ్టీ అధికారిని వేశారంటే అర్థం, గతంలో సుప్రీంకోర్టు మొన్న జరిగిన వ్యాజ్యంలో ఒక కామెంట్ చేసింది, లడ్డులు టెస్ట్ చేశారా అని. ఇక్కడే తేలిపోతుంది కేసు, ఇంకా విచారించాల్సిన అవసరం ఎంత ఉందో మీరే చెప్పాలి. పాయింట్ ఏంది, లడ్లు అంటే ఎవరు లడ్లు? ఇక్కడ సమస్య ఏంటంటే లడ్లు కాదు, మీ పరిపాలన నా పరిపాలన, అది కదా రాజకీయ సమస్య. ఇక్కడ జగన్ గారి పరిపాలన జరిగిందా, చంద్రబాబు గారి పరిపాలన జరిగిందా, ఎవరు బాధ్యులు అనేది చర్చ. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చేయాలంటే 4వ తేదీ వరకు ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి, ఆపద్ధర ముఖ్యమంత్రి కూడా వేసుకుంటే ఇంకో 3 రోజులు, 12వ తేదీ వరకు, జూన్ 12వ తేదీ వరకు జరిగినటువంటి వ్యవహారాలు జగన్ గారి ఖాతా, ఆ తర్వాత చంద్రబాబు ఖాతా అనుకుందాం. వీళ్ళు బండగా వాదిస్తున్నారు కాబట్టి. అదే నిజమైతే 12వ తేదీకి ముందు ఉత్పత్తి అయిన లడ్డులు, శ్రీవారికి వడ్డిన అన్నప్రసాదాలు, మరియు అప్పుడు వాడిన నెయ్యి, ఈ 3ని టెస్ట్ చేయాల్సిందే కదా. నాకు టెస్ట్ చేయాలని అనుకున్నా ఆ 3 అయితే లేవు, ఆ 3 లేవు. ఇంకో అసలు విషయం చెప్తాను, ఏదైతే గుజరాత్కి పంపించారు కదా ఈ గవర్నమెంట్ ఏఆర్ సంబంధించి, అది కూడా లేదు, ఆ లారీలు కూడా లేవు. జగన్ లారీలు కాదు, చంద్రబాబు గారి లారీలు. ఎందుకంటే ఏఆర్ వాళ్ళకి 4 టెస్ట్ చేసుకున్నారు, ఆ శాంపుల్స్ వాళ్ళకి పంపారు కదా, శాంపుల్స్ పని అయిపోయింది కదా. అది శాంపుల్స్ ఒకసారి పంపిస్తే ఇంకా శాంపుల్స్ ఉండవు అనుకుంటా, ఆ నెయ్యి ఉండదు. ఆ 4 ట్యాంకులు సీజ్ చేయకుండా వాళ్ళకి పంపించేసారు. ఆ ట్యాంకులు ఏమంటాయి ఇప్పుడు? మన ట్యాంకులు, గుజరాత్ ట్యాంకులు లేవు, ఇంకా గుజరాత్ ట్యాంకులే లేనప్పుడు ఇంకా జగన్ గారి ట్యాంకులు ఏమంటాయి? అంటే ఇప్పుడు సింపుల్ గా దొరకవు. ఈ కొత్త సిట్ వచ్చి ఈవో గారు, మీరు ఐఏఎస్ కదా, సీనియర్ అధికారి కదా, ఇప్పుడు ఒక ట్యాంకర్ లో జంతువుల కొవ్వు కలిపారని పరీక్షలో తేలిన తర్వాత దాన్ని కనీసం సీజ్ చేయించాలి, అప్పుడే వెంటనే పోలీసుల్ని, దర్యాప్తు సంస్థల్ని అప్రమత్తం చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు? ఎందుకు అంత ఈజీగా దానిని తీసుకెళ్లి ఇంకో చోట పెట్టుకోండి అని ఎందుకు పంపించారంటే సమాధానం చెప్తారా ఈవో? సమాధానం వారు చెప్పినా చెప్పకపోయినా, ఎవరైతే ఇప్పుడు టీటీడీ నుంచి కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే దీని చుట్టూ అధికారులు ఉన్నారో, సర్టిఫై చేస్తున్నారో, వాళ్ళే చివరికి ఇబ్బంది పడతారు. సమస్య ఏంటంటే ఇప్పుడు ఈవో గారికి ఒక సమస్య ఉంది, ఆయన మీడియా గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. ఇప్పుడు జగన్ గారు దాని ఏదో పట్టుకున్నాడు, మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ని కూడా మీరు తొక్కిపెట్టి మీరు సొంత అభిప్రాయాలు చెప్పినారు అంటున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు అంటే అధికారులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు రికార్డుగా ఉంటారు. ఇప్పుడు తప్పు చేసినా ఒప్పు చేసినా టెక్నికల్ గా సంతకం పెట్టేది ఎవరు? కన్సల్ట్ అధికారులు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, చెప్పుండొచ్చు, చెప్తే నువ్వు పెడతావా? చెప్పినట్టు ఆధారాలు లేవు. ఎప్పుడు రాజకీయ నాయకులు దొరకకుండా అధికారులు ఎందుకు దొరుకుతారంటే ఇందుకే, సంతకం పెట్టేవాళ్ళు చెప్పేది వాళ్ళు. అధికార వ్యవస్థ ఉండేది అందుకు కదా. రాజకీయ నాయకులు పర్మనెంట్ కాదు, 5 ఏళ్ళు ఏదేదో చేసిపోతామంటే దాన్ని అడ్డుకోవాల్సింది అధికారులే, ఐఏఎస్లు ఐపీఎస్లే కదా. అడ్డుకోకపోయినా
మనం మాట్లాడకూడదు, ఉమ్, సమస్య ఎంకరేజ్ మీద చేయకూడదు. మౌనంగానే ఉండాలి. ఇప్పుడు ఉమ్, ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ కొంతమంది అధికారులు మాట్లాడేసినారు, కొన్ని రికార్డ్ అయినారు, కేసు పెట్టేశారు డైరెక్ట్ గా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో తిరుపతి. ఉమ్, ఇప్పుడు అవును, ఆ కేసును ఆధారంగా కూడా విచారిస్తారు కదా. రేపు కరెక్టే. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకేం సమాచారం ఉందంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు మీకు గుర్తుంటే లోద్రా గారిని క్వశ్చన్స్ చేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం విషయాలు చూడండి. భక్తులు ఫిర్యాదు మేరకు ఉమ్, టిటిడి అధికారుల కంప్లైంట్ మేరకే విచారణ మేము సిట్ వేసాము ప్రభుత్వం అని చెప్పేశాడు. ఆ, చంద్రబాబు ఇప్పుడు కామెంట్స్ లోద్రా అని ఎవరు కాదు. లాయరు? ఉమ్, లోద్రా లాయర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ లాయర్ కూడా రాష్ట్ర టిటిడి లాయర్ అనుకుంటా. టీటీడీ లాయర్కి పెట్టారు సిద్ధార్థని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ కేసు, అవును. ఉమ్, సింపుల్ గా. కాబట్టి ఇప్పుడు ఆ కేసు ఎందుకు పెట్టారని మళ్ళీ అడగదా కోర్టు? మీరు కేసు అడుగుతారు. పెట్టారు, ఏ ఆధారంతో కేసు పెట్టారు? ఇప్పుడు మీరు మీ మీ పరిధిలో వచ్చిన లేకపోయిన అనుమానంతో పెట్టినారా? గత ప్రభుత్వం చేసిన దాంతో నీతో గత ప్రభుత్వం అనే చర్చ రాకూడదు అధికారులకి. చంద్రబాబు మాట్లాడచ్చు జగన్ ప్రభుత్వం నా ప్రభుత్వం, అధికారులకు ప్రభుత్వం ఏమీ లేదు, కంటిన్యూ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ అధికారులే చివరకు ఇబ్బంది పడతారేమో అనిపిస్తున్నారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంకా లాస్ట్ లో సరే ఎలాగైనా దీని నుండి బయటపడాలనుకున్నప్పుడు అది ఏదో గుజరాత్ రిపోర్ట్ తీసుకొచ్చి చూపెట్టారు, దాంట్లో అది ఉందని చెప్పి నేను అవ్యాఖ్యలు చేశానని చంద్రబాబు నాయుడు గారు తప్పించుకొచ్చాను. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పుడు ఏడాది క్రితం ముందే అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించారు, కల్తీ లడ్డూలు అన్నారు. మరి దాన్ని కూడా ఇప్పుడు ప్రశ్నించాలి కదా సిట్టు. మరి ఏం సమాధానం ఇస్తారు పవన్ కళ్యాణ్? బహుశా కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటారేమో వాళ్ళు ఇప్పుడు కూడా. సిట్టు ప్రశ్నిస్తుందా లేదని సిట్టు కొన్ని పరిమితులు ఉండొచ్చు. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఏమన్నాడు వాళ్ళకేం తెలుసు అని వాళ్ళు తప్పించుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రేపు సిట్కి మనం మీరైనా నేనైనా పోయి కంప్లైంట్ మనం రిప్రజెంటేషన్ ఇవ్వచ్చుగా. ఆ అధికారులు వచ్చినప్పుడు యాజ్ ఎ సిటిజన్ గా మీరైనా నేనైనా ఇవ్వచ్చు. సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు ఎవరైతే వాళ్ళు ఆరోపించారో, ముఖ్యంగా అయోధ్యకి నిన్న కూడా మాట్లాడాడు ఆయన, రికార్డ్ గా మాట్లాడినాడు. కానీ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇస్తారు. విచారణకు రావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు కంప్లైంట్ చేయాలంటున్నారు. మీరు అన్నట్టు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సిట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు. మీరు అట్లా అంటున్నారు కదా, ఆధారాలు చెప్పండి అని. వాళ్ళు మాకు మీడియాలో వచ్చినంత ప్రాథమిక కాదని వాళ్ళు తప్పించుకున్నా, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఈయన ఇట్లా మాట్లాడాడు ఆయన కూడా విచారించమని, ఖచ్చితంగా ఆయన విచారణకు రావాల్సి వస్తుంది, ఆయన కూడా ఇబ్బంది పడతాడు. అంటే ఆ రకంగా ఫిక్స్ చేస్తారా వైసీపీ వాళ్ళు సరైన ఆధారాలతో అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వైసీపీలు ఫిర్యాదు చేయకపోయినా ఈ సిట్టు ఎంత నిజాయితీగా పనిచేస్తుంది అనే దానికి ఇది కూడా ఒక లిట్మస్ టెస్ట్. ఇప్పుడు సీఎం ఏమన్నారో మాకు తెలియదు మీడియాలో, డిప్యూటీ సీఎం ఏమన్నారో మాకు తెలియదు అంటే ఇంకా ఆ సిట్టు అంటే ఏమి చుట్టూ ఏం జరిగింది అనేది కూడా పరిశీలించాలి కదా. ఒక డిప్యూటీ సీఎం అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించారన్న కామెంట్ మా దృష్టికి రాలేదంటే ఇంకా ఆ సిట్టు కాదు, అది నిజంగానే సిట్ అండ్ స్టాండే అనుకోవాలి. అప్పుడు నిస్సందేహంగా మీరు చెప్పినట్టు ఆ సిట్టు పరిధిలో కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించాల్సిందే. ఆరోపణ వచ్చింది గత ప్రభుత్వం మీద కదా. కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, జవహర్ రెడ్డి గారిని, తర్వాత ధర్మారెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పురంధేశ్వర్ గారిని ఇంకొంచెం బాగా చేయాలంటే మీడియాలో చాలా మంది సర్టిఫికేట్ ఇచ్చేశారు కదా. 1,000 రూపాయలకు తక్కువ నెయ్యి వాడారు కాబట్టి దాంట్లో కల్తీ జరిగినట్టే అని సిద్ధాంతం చెప్పారు చాలా మంది యాంకర్లు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా విచారించాల్సింది. ప్రెస్ లో విపరీతంగా మాట్లాడే వాళ్ళని, ఆధార రహితంగా మాట్లాడే వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా సమగ్రత వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు, రేపు ఎవడు పడితే వాడు ఏమైనా మాట్లాడచ్చు అనే ధోరణి రాకుండా దానికి ఫుల్ స్టాప్ కడాలంటే మీరు ప్రస్తావించండి, అందరినీ విచారణ పరిధిలో తీసుకెళ్ళాలి. ఇక్కడ ల్యాబోల్ని అంటే విచారిస్తారు, టీటీడీ ల్యాబోల్ని విచారిస్తారు, పోర్టులో ఉన్న ఆఫీసర్ని విచారిస్తారు, ఈఓని విచారిస్తారు, ఖచ్చితంగా వీళ్ళందరినీ విచారిస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. వీళ్ళు కూడా విచారిస్తే వైడర్ గా ఉంటుంది. రేపు రాజకీయ నాయకులు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఓకే, నేను తిరుపతిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసే ఉంటారు, ఏమనిపించిందండి? మీరు అక్కడే ఉన్నారు కదా, మొత్తం సనాతన ధర్మాన్ని ఇంకా నేనే ఇప్పుడు అని వచ్చేసారు పైకి. అంటే సనాతన ధర్మం అనేది నాకు మొన్నటి వరకు బాగానే కొంత అర్థమైంది, కానీ ఇప్పుడు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే సనాతన ధర్మం ఏమో మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. అంతకుముందు ఏదో కొంత నాకు తెలుసు, ప్రాథమిక అవగాహన ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం తర్వాత ఏంది సనాతనం, కొత్తదేమన్నా రాశారా మనం ఏమన్నా? ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతం రాస్తుంటారు కదా, ఎవరికి వాళ్ళు సనాతన ధర్మం రాసేసినారా అని కొత్త డౌట్లు వస్తా ఉన్నాయి. సనాతన ధర్మం అంటేనే ఫస్ట్ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, మన మతం పట్ల మనకు విశ్వాసం ఉండాలి. మన మతానికి ప్రామాణికాలు గుడి. నేను తెలుసుకున్నంత మేరకు మన మతానికి ఒకానొక అసెట్టు గుడి. మన గుడిలో ఏదో జరిగిపోయిందని మనం పబ్లిక్ గా మాట్లాడచ్చా? ఏం జరిగింది అని పక్కన పెడదాం. మన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో
ఏదో జరిగిందని అనుకుందాం, దాన్ని బయట మాట్లాడేవచ్చా విచ్చలవిడిగా? ఆయన అంటున్నాడు కదా, ముస్లింలు చూసి నేర్చుకోండి, క్రిస్టియన్స్ చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఎవరు నేర్చుకోమంటాడు నాకు తెలియదు, ఆయన నేర్చుకోవాలి ఫస్ట్. ఏమి నేర్చుకోవాలి? క్రిస్టియన్ మతంలో కానీ హిందూ మతంలో వాళ్ళ దేవాలయాల్లో, వాళ్ళ చర్చిల్లో, వాళ్ళ మసీదుల్లో జరిగినప్పుడు తెలిస్తే మూడో ప్రపంచానికి కూడా ఫస్ట్ సరిదిద్దుకుంటారు. తప్పు చేసిన వాడిని కఠినమైన శిక్షలు వేస్తారు. మనం మూడో ప్రపంచం జరిగిందో లేదో తెలియదు, ఆధారం ఏంటో తెలియదు, మన ప్రపంచానికి అని తెలియస్తాం. అయోధ్య రామ ఇప్పుడు ఏమని చెప్పేస్తాం, అయోధ్య రామాలయంలో వాడిన లడ్లు కల్తీ అయిపోయినాయి, సర్టిఫికేట్ ఇచ్చేసినాం. అయ్యేలో తెలియదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వల్ల దీన్ని సనాతనం అంటారా? మిగతా విషయాలు పక్కన పెడతాం. రెండోది, నేను సనాతన హిందువుని అంటున్నాడు. ఎందుకు చెప్పుకోవాలంటున్నాను? ఇప్పుడు నేను రెడ్డి 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 అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, నాకు తోకలో ఉంది కదా రెడ్డి అని. నువ్వు హిందూ అని, నేను ఫలానా కులం అని పదే పదే చెప్తున్నానంటే ఆ కులాన్ని నుంచి నేను ఏదో ఆశిస్తానని అర్థం. ఇప్పుడు సౌతం రెడ్డి రెడ్డే పదే పదే రెడ్డి రెడ్డి అంటున్నానంటే నా కులం నుంచి నేను ఏదో ఆశిస్తానని అర్థం. ఆయన పదే పదే హిందూ అంటే, నువ్వు హిందూ అని ఊరికి తెలియదు, నువ్వే చెప్పుకుంటే తప్ప హిందువు కాదని, నువ్వు హిందూ అని తెలుసు, నేను హిందువుని అని చెప్తున్నాడు అంటే ఆయన హిందూ మతం నుంచి ఏదో ఆశిస్తున్నాడు అర్థం. సనాతనం నాకైతే అర్థం కాదు. అంటే సరే, సున్నితమైన అంశాలే ఉండొచ్చు, కానీ మొన్న 10 ఏళ్ళంట అమ్మాయిని తీసుకొని వచ్చి డిక్లరేషన్ మీద సైన్ చేయించారు. ఒకవేళ ఎవరు అడిగేవాళ్ళు కాదేమో. ఎందుకు అడగరు అంటే, మన దేశంలో తండ్రి పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి తండ్రి మతం తండ్రి కులమే వస్తుంది. ఆ అమ్మాయిని, చిన్న అమ్మాయిని డైరెక్ట్ దర్శనాన్ని తీసుకెళ్ళినా ఎవరు కూడా అభ్యంతరం చెప్పి ఉండేవాళ్ళు కాదు. కానీ డిక్లరేషన్ ఇచ్చి మరీ తీసుకెళ్లారు అని అంటే ఆయన ఏదో సందేశం ఇస్తున్నారు ఎవరి మీద ఒత్తిడి పెంచడానికి అని అనిపించింది నాకు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడింది, డిక్లరేషన్ రిలేటెడ్ గా వాయిదా పడింది. అది ఏమని ఆరోపిస్తుంది తెలుగుదేశం? ఆయన సమాధానం ఆయన చెప్పుకున్నాడు. తెలుగుదేశం ఇలా ఉంటారు, మీరు డిక్లరేషన్ లో సంతకం పెట్టాల్సిన భయపడి రాలేదు అనేది కదా ఆయన పైన నిందేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు సంతకం పెట్టడానికి నామూషిపడి రాలేదు, అదే నా కూతుర్లు అయినా సరే క్రిస్టియన్స్ అయినా సరే నేను సంతకం పెట్టి పంపించాను, అది నాకు దేవుడి మీద ఉన్న విశ్వాసం, నీకు విశ్వాసం లేదా ఆయన చెప్పదలుచుకున్నాడు. ఆయన అది ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా. లేకపోతే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఈ వయసుకు వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారనే విషయం నాకైతే తెలియదు. అంత బాగా ఆయన పెంచుకున్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు ఇట్లున్నారు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాజకీయాల్లో దాచుకుంటే తప్ప సాధారణంగా గుట్టుగా ఇంట్లోనే పెంచుకుంటాం. వాళ్ళు అకస్మాత్తుగా తిరుమల దర్శనాన్ని తీసుకొచ్చేసినాడు. ఎందుకు తీసుకురావాలి? మీరు అన్నట్టు మైనారిటీ పిల్లలు కాబట్టి దర్జాగా స్వేచ్ఛగా ఆయన తీసుకెళ్ళచ్చు. పైపించి ఆయన హిందూ, ఎవరైనా తండ్రి మతమే అనుకుంటారు. లేదు, నా కూతురు నా మతం, నా కూతురు నా మతం కాదు, నా కూతురు నా మతం కాదు అని చెప్పడానికి డిక్లరేషన్ ఇప్పించారేమో అనిపించింది. అది ప్రమాదం. జగన్ గారు నువ్వు పెట్టలేదు, నా కూతురుతో పెట్టించాను కదా అని చెప్పదలుచుకున్నాడు ఆయన. నా పాయింట్ ఏంటంటే, నాకున్న హిందూ సాంప్రదాయం ప్రకారం, నాకు తెలిసిన సనాతన ధర్మం ప్రకారం తండ్రి, హిందూ ధర్మంలో తండ్రి కులం, తండ్రి ఆస్తి ఇవన్నీ కూడా పిల్లలకే వస్తుంది. తండ్రిదే వర్తిస్తుంది, అమ్మది వర్తించదు. కానీ తండ్రిదే వర్తిస్తుంది. మరి తండ్రి హిందూ అయినప్పుడు పిల్లలు హిందూ కాకుండా ఎట్టబోతారు? ఆ అనుమానం ఎవరికి రాలేదు. బస్ ఆయన క్రియేట్ చేసుకొని క్రిస్టియన్ పిల్లలు అనే పేరు పెట్టి ఆయన సంతకం పెట్టి జగన్ కోసం పెట్టాడు. కానీ ఆయన అప్పుడు ఏమంటారు ఎవరైనా, మీ పిల్లల్ని ఎందుకు హిందూ మార్చలేదు? సనాతన ధర్మం అంటే మన మతాన్ని పెంచుకోవాలి కదా. ఈ అన్నెసరిగా పాపం అన్యం పుణ్యం నా పిల్లకాయలు తీసుకొచ్చి ఆయన ఇట్లా రాజకీయాలకు ఉపయోగిస్తే అది మంచిది కాదు. బట్ వాడి ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే చేశాడు. ఇంకా వాళ్ళ సతీమణి గారిని తీసుకొని వచ్చి అలా డిక్లరేషన్ ఇచ్చి తీసుకెళ్ళింటే బాగుండేది. కానీ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడ అది లేకుండా ఉండాల్సింది. మరి అప్పుడు ప్రభావం బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణిని తీసుకురాడు, ఇవన్నీ తెచ్చుకొచ్చి ఉండేదేమో. కానీ ఆయన పిల్లల్ని తీసుకొచ్చి బూమరాంగ్ అయింది. అంటే పిల్లలు కాబట్టి తండ్రి చెప్తే సంతకం చేయమంటే చేసేసి ఉంటారు కదా. అది కూడా ఆయన మాట ఏంటని నేను అనుకోను. ఆయన ఎందుకో మిస్ఫైర్ అయినాడు. అదే నేనంటే, నా కోసం నేను రాజకీయాలు చేస్తే ఏమీ జరగదు. నేను 24 గంటలు పక్కన దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఎక్కడో ఒకసారి ఇట్లాంటి డిస్టర్బెన్స్ వస్తాయి.